క్రీస్తుల నా ప్రియ సహోదరి సహోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 2026వ సంవత్సరం మన జీవితానికి సర్వశక్తుడైన దేవాది దేవుడు తోడయుండి మనకు సహాయం చేసే ఒక గొప్ప సంవత్సరంగా ఉండబోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, సర్వశక్తుడైన దేవుని యొక్క పాదాల్లోనే ఉన్నప్పుడు ఈ 2026 సంవత్సరం గురించి దేవాది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, అది యెషయా గ్రంథం 41వ అధ్యాయంలోని 14వ వాక్యం. ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నానని చెప్పి సర్వశక్తుడైన దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహింపజేశాడు. హల్లెలూయా. గడిచిన సంవత్సరం ముందు నీవు ఏ వ్యాధి నిమిత్తం భయపడ్డావో, ఏ సమస్య నిమిత్తం నువ్వు భయపడ్డావో, ఎటువంటి పరిస్థితుల నిమిత్తం నువ్వు భయపడ్డావో, అయ్యా నా జీవితంలో ఉద్యోగం రాలేదని చెప్పి, పిల్లలు కలగలేదని చెప్పి, అనేక వేదనకరమైన పరిస్థితుల మధ్య నువ్వు నలిగిపోతూ భయపడుతూ వేదనతో ఈ కొత్త సంవత్సరంలో సరే దేవుడు నాకు ఒక అద్భుతం జరిగిస్తాడా, ఈ సంవత్సరంలో సరే నాకు దేవాది దేవుడు తోడైండి ఒక గొప్ప విజయాన్ని ఇస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నావు కదా. నీకొక శుభవార్త చెబుతూ ఉన్నాను. ఈ 2026వ సంవత్సరం సర్వశక్తుడైన దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి ఆయనే నీకు సహాయం చేసి నీ వ్యాపారంలో కావచ్చు, నీవు చేస్తున్న వ్యవసాయం, పాడి పంటలు, నీ యొక్క సమస్త కార్యాల్లో కూడా దేవాది దేవుడు నీకు తోడై ఉండి నీ చదువు విషయంలో కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించగలిగిన దేవాది దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆమె గడిచిన సంవత్సరంలో అనేక గాయాలు నీ హృదయంలో ఏర్పడ్డాయి కదా. అయ్యో నా జీవితంలో ఒక అద్భుతం జరగలేదే, ఈ సంవత్సరమైన ఒక అద్భుతం జరుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నావు కదా. సర్వశక్తుడైన దేవుడు నీకు తోడుగా ఉండి ఆయనే నీకు సహాయం చేసి ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీకు కలగజేయబోతున్నాడు. ఆమె నువ్వు ఎదురు చూస్తున్న వ్యాపారంలో కావచ్చు, నీ యొక్క చదువు విషయంలో కావచ్చు, వివాహం అయి ఇంకా పిల్లలు కలగలేదని చెప్పి ఏదో ఒక వేదనకరమైన పరిస్థితుల్లో కావచ్చు, వీటన్నిటి మధ్య దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, భయపడకు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. మనుషుల సహాయం అంటే కాదు, నా దైవం నీ కొరకు ఒక అద్భుత సహాయం చేయబోతున్నాడు. నా దైవం ఒక ఆశ్చర్యమైన కరమైన సహాయం నీకు చేయబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ పక్షాన నిలబడే సంవత్సరం ఈ సంవత్సరం. నా దైవం ఒక అద్భుతాలు జరిగించే సంవత్సరం ఈ సంవత్సరం. అందుకే దేవుడు అంటున్నాడు, భయపడకుడే, నేను నీకు సహాయం చేయబోతున్నాను. కారణం, ఇశ్రాయేలు నీవు ప్రత్యేకపరచబడిన దానవు, నువ్వు ప్రత్యేకపరచబడిన వాడవు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి వేరుపరిచి నిన్ను తన జనాంగముగా ఇశ్రాయేలుగా ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి తప్పక ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఈ సంవత్సరం ఈ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప దీవెనను, పరిపూర్ణ ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైన దీవెనను, నీ ప్రతి సమస్యకు పునఃస్థాపడే ఒక అద్భుతమైన సంవత్సరంగా ఈ సంవత్సరం మారబోతుంది. దేవాది దేవుడు మీకు తోడే ఉండి ఆశీర్వదించి సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.